కామాక్షి డబ్బులు పోయినాయని చెప్పడంతో బయటపడ్డ ప్రభావతి లాయర్ 2 లక్షల విషయం. ఊహించని షాక్ ఇచ్చిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలు మీనా జోడి కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మనోజ్ చాలా తెలివిగానే వ్యవహరిస్తాడు. ఎందుకంటే ముఖేష్ ఫోన్ చేసి మీ ఇంట్లో వాళ్ళతోనే యాడ్ షూటింగ్ చేద్దాము, ఒక్కొక్కరికి 25,000 చొప్పున జంటకి 50,000 రూపాయలు రెమ్యూనేషన్ ఇద్దాము అని చెప్పనేసరికి మనోజ్ కాస్త కుళ్ళుకుంటాడు. ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే మనోజ్ అస్సలు చేతులు రావు కదా, వాళ్ళకి మన యాడ్లో నటించడమే ఎక్కువ, వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడమా అంటూ ₹1 కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. కావాలంటే మా అమ్మకు ఒక 10,000 పడేస్తాను అని చెప్పి మనోజ్ కాస్త మా ప్రభావతికి 10,000 ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ ఫ్రీ అని చెప్తాడు. కానీ ఆ షూట్ చేయడానికి వచ్చిన ఒక డైరెక్టర్ మాత్రం చాలా ఎక్స్ట్రాలు చేయడంతో ఫ్రీగా చేయడమే ఎక్కువ మీకు అన్నట్టు మాట్లాడతాడు. అక్కడ మనోజ్ గారి విషయం బయట పడిపోతుంది. మనిషికి 25,000 చొప్పున ఇచ్చాము, ఫ్రీగా యాడ్ చేయడం ఏంటి? మనోజ్కి 4 జంటలకి 2 లక్షల రూపాయలు ముఖేష్ గారు ముందే ఇచ్చారు అంటూ చెప్పడంతో మనోజ్ విషయం బయట పడడంతో ఇంకా చాలా కోపంగా రవి, శృతి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రభావతి, రోహిణి, మనోజ్ మాత్రమే ఉండిపోతారు. నేను ముందే చెప్పానా మనోజ్ బయట పడిపోతుంది అని, నా మాట వినలేదు. చూసావా, ఇప్పుడు యాడ్ మధ్యలోనే ఆగిపోయింది, చివరిలో ఆగిపోయింది. ఇది గనక ముఖేష్ గారికి తెలిసిందే అనుకో, నిన్ను ఇంత చీప్ క్యారెక్టర్ నీది అని అనుకుంటారు. చిచ్చి, నీకు నేను ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోవు కదా అనుకుంటూ రోహిణి కూడా వెళ్ళిపోతుంది. యారా, నా దగ్గర కూడా అబద్ధం చెప్పావు కదా, నువ్వింత దారుణంగా మారిపోతావని అస్సలు అనుకోలేదురా అంటూ ప్రభావతి కూడా వెళ్ళిపోయేసరికి ఇక్కడ షూటింగ్లో ఉన్న బాయ్లు అలాగే డైరెక్టర్ అందరూ కలిసి ముఖేష్కి ఫోన్ చేసి అసలు విషయం చెప్తారు. ముఖేష్ కాస్త మనోజ్కి ఫోన్ చేసి పెట్టవలసిన చివాట్లన్నీ పెడతాడు. సార్ ప్లీజ్ సార్, ఇది మొదటి తప్పుగా వదిలేయండి సార్ అనగానే, సరే మీ తమ్ముడు బాలు నెంబర్ నాకు మెసేజ్ పెట్టు, నేను తనతో మాట్లాడాలి అని చెప్పి ఇంకా ముఖేష్ కాస్త బాలుకి ఫోన్ చేస్తాడు. చెప్పండి సార్ అని చెప్పనేసరికి బాలు నీతో మాట్లాడాలి అనగానే, చెప్పండి అనగానే, బాలు మనోజ్కి ఇంత డబ్బు కక్కుర్తుంటుందని నాకు తెలియదయ్యా. నేను ఏదో షూట్ చేయమంటే మనిషికి 25,000 రూపాయలు చొప్పున ఇవ్వమని డబ్బులు పంపించానయ్యా. కానీ మీ అన్నయ్య ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. మీ అన్నయ్య మొహం చూసి కాకపోయినా నేను తనతో డీలర్షిప్ చేస్తున్నాను. నా మొహం చూసైనా సరే నువ్వు ఈ షూట్లో యాడ్ చేయాలయ్యా. నీకు కావాల్సిన అమౌంట్ నేనే నీకు స్వయంగా ఫోన్పే చేస్తాను. నీవి, మీ తమ్ముడివి, మీ నాన్నవి, మీ 5గురి మీరు చేస్తాను. ఎందుకంటే మీ 5గురు ఒకే మాట మీద ఉంటారని, నీతి నిజాయితీగా ఉంటారని నాకు తెలుసయ్యా. అది కాదు సార్, చెయ్యమన్నాడు, నా కోసం, నా గ్రోత్ కోసం అన్నాడు. సరే మా అన్నయ్య బాగుపడతాడు కదా అని చేస్తే లో క్లాసు, మిడిల్ క్లాసు, హై క్లాసు అంటూ మమ్మల్ని అట్టడుగున పాడేశారు. పైగా వచ్చిన డైరెక్టర్ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం చేయడం చేస్తున్నాడు. అందుకే మేము చేయలేకపోయాం సార్ అనగానే, బాలు నా మొహం చూసి చేయమని చెప్తున్నానా? రేపు షూట్లో నేనే ఉంటాను. రేపు ఉదయాన్నే షూట్ టైంకు వచ్చేసేయండి. నా కోసం దయచేసి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించు. అమౌంట్ నేను నీకు అరేంజ్ చేస్తానని, కానీ డబ్బుల విషయం కాదు సార్. వాడు అంత మోసం చేయవలసిన అవసరం ఏముంది అంటూ చెప్పేసేసరికి, ప్లీజ్ బాలు ఇంకా ఈ విషయాన్ని వదిలేసి మీ తమ్ముడితో, మీ నాన్నతో మాట్లాడు అని ఇంకా ముఖేష్ కాస్త ఫోన్ పెట్టేయడంతో వెంటనే ఇంకా సత్యానికి జరిగిన విషయం చెప్తాడు. సరేరా, ఆయన మంచితనం గురించి అయినా మనం యాక్ట్ చేయాలి, ఏమంటావురా రవి అనగానే, మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అనేసరికి మరుసటి రోజు షూటింగ్ టైంలో ఆయన అక్కడే ఉండడం, ఇంకా అక్కడ అంతా కూడా చక్కగా, అంటే డైరెక్టరు కొంచెం నోరు తగ్గించుకుని ఉంటాడు. డైరెక్టర్ని ఎప్పటికప్పుడు అదుపు చేస్తూ ఉంటాడు. ఇంకా ముఖేష్ అయితే అదుపు చేస్తూ ఉండేసరికి అతను నార్మల్గా ఉంటాడు. షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఇదిగో బాలు, నీది, మీ ఆవిడది, అలాగే మీ తమ్ముడు వాళ్ళది, మీ నాన్నది, వాళ్ళ ముగ్గురిది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ముగ్గురు ఒకటే అని నాకు బాగా అర్థమైందని 1,25,000 రూపాయలు కాస్త బాలుకి ఫోన్పే చేసేస్తాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. కానీ సరే బాలు,
నేను పెట్టిన ఈ కాన్సెప్ట్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకోండి అని చెప్పాను. కానీ ఖచ్చితంగా సరేని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు ముఖేష్. ఇంకా బాలు మీనా వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉండగా మీనాకి కామాక్షి ఫోన్ చేస్తుంది. అమ్మ మీనా అని చెప్పాను. కానీ చెప్పు పిన్ని. అమ్మ మీనా, నేను దేవుడి గదిలో పూజ చేయలేకపోతున్నానమ్మా. నాకు మోకాళ్ళ నొప్పులు కదా, కొంచెం నడవలేక కూర్చోలేకపోతున్నాను. కొంచెం ఏమీ అనుకోకపోతే ప్రతిరోజు వచ్చి మా దేవుడి గదిని శుభ్రం చేసి కొన్ని పువ్వులు పెట్టేసి వెళ్తావమ్మా మీనా? ఎంత అయితే అంత ఇచ్చేస్తాను. మీ బాబాయ్తో కూడా మాట్లాడితే ఆయన కూడా ఒప్పుకున్నారమ్మా. రేపటి నుంచి వస్తావమ్మా అని చెప్పాను. కానీ తప్పకుండా పిన్ని గారు, పూజ చేయడానికి రమ్మంటున్నారు, దేవుడు ఫోటోలు మార్చి పువ్వులు పెట్టడానికి రమ్మంటున్నారు. అంతకంటే భాగ్యమా, ఖచ్చితంగా వస్తానని. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మీనా వస్తుంది. అప్పటి వరకు ఈ 2 లక్షల విషయం చూసుకోదు కామాక్షి. మీనా దేవుడి దగ్గర శుభ్రం చేసి పువ్వులు మొత్తం అంతా పెట్టి ఇంకా దగ్గొచ్చేసరికి కొన్ని మంచినీళ్ళు తాగమ్మా, అలాగే నీ చేత్తో కొంచెం టీ కూడా పెట్టాను. కానీ వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి టీ పెట్టి తీసుకొచ్చి ఇస్తుంది. తాగేసి 2 కప్పులు కూడా అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది మీనా. ఈ లోపు అర్జెంట్ ఫోన్ వస్తాయి. వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి వస్తుంది. ప్రభావతి రావడంతో కామాక్షి, నేను నీకు ఇచ్చాను కదా 2 లక్షలు, ఆ 2 లక్షలు తీసుకుని మా ఇంటికి వచ్చేసాయి, ఇంకా నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త ప్రభావతి వెళ్ళిపోతుంది. ఈవిడే వచ్చినప్పుడు పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ నాకు అప్పగించడం ఎందుకో అని కామాక్షి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కానీ కుంటుకుంటూ వంటగదిలోకి వెళ్ళి ఆ పోపుల డబ్బా ఓపెన్ చేసి చూడడంతో అందులో డబ్బులుండవు. ఇదేంటి, నేను కందిపప్పు డబ్బాలోనే కదా డబ్బులు పెట్టాను, మరి డబ్బులు కనిపించట్లేదేంటి అని కంగారు పడుతూనే గబగబా హాల్లోకి వచ్చి ఫోన్ తీసుకుని ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఏంటొదినా ఇంకా రావేంటి అంటూ చెప్పడంతో వస్తున్నాను వదిన, డబ్బులు కనిపించట్లేదు అనేసరికి ఏంటొదినా ఏం మాట్లాడుతున్నావు, డబ్బులు కనిపించకపోవడం ఏంటి అని చెప్పాను. కానీ అవునొదిన, డబ్బులు కనిపించట్లేదు అని టెన్షన్ పడుతూ ప్రభావతి కాస్త వెళ్తుంది. డబ్బులు కనిపించట్లేదు అని కంగారుగా ఫోన్ మాట్లాడుతుంది కదా, అది కాస్త సత్యం వింటాడు. విని ఇదేంటి డబ్బులు కనిపించట్లేదని ఇంత కంగారు పడుతుంది ప్రభా అని అనుకుంటాడు. అక్కడికి వెళ్ళేసరికి టేబుల్ మీద 2 కప్పులు ఉంటాయి. దీపారాధన అంటే దేవుడు పూజ చేయలేకపోతున్నాను అని చెప్తుంది. అక్కడ దీపాలు వెలుగుంటాయి. అదేంటి, నువ్వు పూజ చేయలేకపోతున్నాను అని చెప్పావు, మరి దీపాలు ఎలా వెలిగాయి, పువ్వులు అవి ఎవరు మార్చారు, పైగా ఇక్కడ 2 కప్పులున్నాయేంటి అనగానే మీనా వచ్చింది వదిన, 1 గంట క్రితం వచ్చి దేవునికి పూజ చేసి కాఫీ పెట్టి కాఫీ తాగేసి వెళ్ళింది అనేసరికి, అయితే ఆ 2 లక్షలు నువ్వు వంటగదిలోనే కదా పెట్టావు, ఆ మీనాయే డబ్బులు దొంగతనం చేసి ఉంటుంది. అప్పుడు శివగాడి దగ్గర దొంగతనం చేసిన డబ్బులు, శివగాడి ద్వారా నేను సంపాదించిన ఈ 2 లక్షలు కూడా మీనాయే దొంగతనం చేసింది అంటూ ఇంకా ప్రభావతి చాలా కోపంగా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి చిచి, దొంగల కుటుంబం అంతా నా ఇంట్లోనే చేరినట్టున్నారు, వీళ్ళకి ఇదేం పాడుబుద్దో, నా ఇంట్లో డబ్బులు దొంగతనం చేస్తేనే కానీ వీళ్ళు ఉండలేరు, నా డబ్బులు పోయాయి అని కంగారు పడిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి నీ డబ్బులు పోయాయా, నీ డబ్బులేంటి ప్రభా అని చెప్పాను. కానీ అవును నాయే 2 లక్షలు పోయాయి అని చెప్పి ఆతృతగా చెప్పేస్తుంది. ఏంటి నీ 2 లక్షలా, నీకు 2 లక్షల రూపాయలు ఎక్కడి ప్రభా అని చెప్పి సత్యం తిరిగేసి అడుగుతాడు. ప్రభావతి దానికి కంగారు పడిపోతూ నాయ కాదు కామాక్షివి అని ప్రభావతి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదేంటి, కామాక్షి 2 లక్షల రూపాయలు పోతే ప్రభావతి ఎందుకింత హడావిడి చేస్తుంది, ప్రభావతి ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది అని వెంటనే రంగాకి ఫోన్ చేస్తాడు. ఒరే రంగా అని చెప్పాను. కానీ ఏంట్రా సత్యం, ఒక్కసారి కామాక్షి చెల్లికి ఫోన్ చేసి ఇంట్లో 2 లక్షలు పోయాయి అంటే ఎవరివా డబ్బులు ఏంటో అడుగు అనగానే సరే అని వెంటనే కామాక్షి అని పిలుస్తాడు. ఏంటి రంగా అని చెప్పి కామాక్షి కాస్త వచ్చేసరికి ఇంట్లో 2 లక్షలు పోయాయంట, ఎక్కడ వెంటి డబ్బులు, చీటీపాట డబ్బులు అన్నీ కూడా ఇచ్చేసావు కదా, మరి నీ దగ్గర 2 లక్షల రూపాయలు ఎక్కడవి అనగానే ఆ డబ్బులు నావేంటి
ప్రభావతి వదినవి, అదే ఆ శివగాడి కేసులో అని చెప్పనేసరికి, ఏంటి శివగాడి కేసా, ఏంటి కామాక్షి చెప్పు అనగానే, ఏమీ లేదు రంగా, ఏమీ లేదనగానే, చెప్తావా చెప్పవా, అది అది శివని జైలు నుంచి విడిపించడానికి, అంటే కేసు విత్డ్రా చేసుకోవడానికి ప్రభావతికి ఆ లాయర్ వచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బులే కనిపించట్లేదు అని చెప్పనగానే ఒక్కసారిగా రంగా షాక్ అయిపోతాడు. ఓహో, 2 లక్షలా, సరే అని వెంటనే ప్రభావతికి సత్యానికి ఫోన్ చేస్తాడు. ఒరే సత్యం అనగానే, ఏంట్రా ఆ డబ్బులేంటి అని చెప్పి సత్యం కాస్త రంగాని అడిగేసరికి, ఆ డబ్బులు ప్రభావతియేనంట్రా, శివని అరెస్ట్ చేయించింది కదా, పోలీస్ కేసు నుంచి తప్పించడానికి, కేసు విత్డ్రా చేసుకోవడం కోసమని ఆ లాయర్ వచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చాడంట. ఆ 2 లక్షలే కనిపించకుండా పోయాయంట అని చెప్పి ఇంకా రంగా కాస్త చెప్తాడు సత్యానికైతే. సత్యం ఆ మాట వినడంతో గబ్బా లోపలికి వచ్చి ప్రభా అంటూ గట్టిగా పిలుస్తాడు. ప్రభావతి బెడ్రూమ్లో ఉంటుంది. ఇంకా మళ్ళీ ప్రభా అని పిలిచేసరికి బెడ్రూమ్లో ఉన్న ప్రభావతికి వినబడదు, కానీ అన్ని రూముల్లో ఉన్న వాళ్ళకి వినబడుతుంది. ఏంటి మావయ్య అని చెప్పాను, కానీ ఎక్కడుంది మీ అత్తగారు అంటూ రోహిణిని అడిగేసరికి, అత్తయ్య బెడ్రూమ్లో ఉన్నారనగానే బెడ్రూమ్లోంచి తీసుకురానేసరికి అప్పటికే ప్రభావతి 2 లక్షలు పోయాయని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండడంతో, అత్తయ్య మామయ్య గారు పిలుస్తున్నారు అనేసరికి ఇంకా ప్రభావతి కిందకు వచ్చేసరికి, ఏంటండి అనగానే, 2 లక్షలు ఏంటి ప్రభా, 2 లక్షలు పోయాయని అంత బాధపడుతున్నావేంటి, నీ దగ్గర 2 లక్షలు లేవు అంటే కామాక్షివి అని చెప్పావు, అసలు నీ దగ్గరికి ఆ 2 లక్షల రూపాయలు ఎలా వచ్చాయి చెప్తావా, నన్నే చెప్పమంటావా అంటూ సత్యమన్న మాటకు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది అనగానే, నీకు అసలు సిగ్గనేది ఉందా, నువ్వు అసలు మనిషివేనా, ఆ లాయర్ వచ్చి 2 లక్షల రూపాయలు ఇస్తేనే కానీ శివ కేసుని విత్డ్రా చేసుకోలేదు అంటే నీకు నా మాట కంటే డబ్బులే విలువ ఎక్కువైపోయాయా, నేను ఇంటికి వచ్చి అంతలా అడిగాను, మీనా బాలు కూడా అడిగారు, క్షమాపణ చెప్పారు, అయినా సరే వాళ్ళ మాటను లెక్క చేయలేదు. పోని వాళ్ళు కొడుకు కోడలు అనుకోవచ్చు, నేను నీ మెడలో తాళి కట్టిన భర్తనే కదా, నువ్వు నా గురించి ఆలోచించలేదా ప్రభా, నా మాట పోతుంది, నా పరువు పోతుంది అన్నది కూడా నువ్వు ఆలోచించకుండా కేవలం నీ స్వార్థం కోసం, నీ డబ్బు పిచ్చి కోసం ఆ డబ్బులు ఇస్తేనే గాని కేసు విత్డ్రాలా చేసుకోలేదు. చిచి, నువ్వు ఒక మనిషివేనా, నువ్వు అసలు ఆడదానివేనా, కన్నీళ్లు పెట్టుకుని మరి మీనా అడిగింది కదా, అక్కడ పార్వతి అంతలా కన్నీళ్లు పెట్టుకుంది కదా, తప్పు ప్రభా, చాలా పెద్ద తప్పు చేశావు అంటూ మాట్లాడేసరికి, మరి ఆడు డబ్బు దొంగతనం చేసినప్పుడు నాకెంత పరువు పోయిందో మీకేమైనా తెలుసా, ఆ బాలుగాడు డైనింగ్ టేబుల్ని కోర్టు బోను చేసి నిలబెట్టాడు, అప్పుడు నేనెంత పరువు తక్కువగా ఆలోచించానో తెలుసా, ఓహో అంటే అప్పుడు నువ్వు ఆ విషయం జరగకపోయి ఉంటే రోహిణి కోసం ఇల్లు తాకట్టు పెట్టిన విషయం బయట పడేది కాదు కదా, అంటే అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఇలా చేశాను అంటున్నావు, రోహిణి విషయం బయట పడింది కాబట్టి, రోహిణివి నువ్వు చేసిన మోసం బయట పడింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. అసలు 2 లక్షలు తీసుకొని చేయడం ఏంటి, ఇంట్లోనే కదా, నువ్వు వాడిని క్షమించలేవా, వాడు నీ కొడుకు లాంటి వాడు కదా, నీ కొడుకు మనోజ్ ఎన్ని తప్పులు చేశాడు, ఎన్ని మోసాలు చేశాడు, కుటుంబాన్ని అన్నదమ్ముల్ని ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉన్నాడు కదా, వాడు చేసింది నీకు మోసం అనిపించలేదు, కానీ వీడు చేసింది మాత్రమే నీకు దొంగతనం అనిపించింది, అందుకని వీడిని మాత్రమే శిక్ష వేసి విధించాలనుకున్నావు. కేసు విత్డ్రా చేసుకోమని ఎంతలా బ్రతిమాలినా నా మాట వినిపించుకోలేదు, బాలు మీనాల మాటను కూడా లెక్క చేయకుండా 2 లక్షల కోసం అమ్ముడు పోయి ఆ శివని వదిలేశావు. చిచి, నీది ఒక బ్రతికేనా, డబ్బు కోసం గడ్డి తింటావా, డబ్బు కోసం ఏదైనా చేయడానికి దిగజారిపోతావా, అసలు నువ్వు అంటూ ఇంకా సత్యం కాస్త తెగ తిట్లు తిడతాడు ప్రభావతినైతే. అది కాదండి అనగానే, ఇంకా చాలే ప్రభా, నువ్వు నీ నిర్ణయాలు, మీనా బాలులను ఇంట్లోంచి వెళ్ళిపోతేనే కానీ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పిన దానివి, నీ ఎంతట నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది, డబ్బుకు విలువనిచ్చావు కానీ నా మాటకు విలువ లేకుండా పోయింది.
అది కాదండి అని చెప్పి ఇంకా ప్రభావతి చెప్పే ప్రయత్నం చేస్తున్న నోర్మి, నువ్వసలు మనిషివేనా? నువ్వు నాకు చెప్తున్నావా? చెప్పే మనిషివేనా నువ్వు? నా మాటకు విలువ లేనప్పుడు నువ్వు ఇంట్లో ఉండవలసిన అవసరం ఏముందే? వెళ్ళిపో, నువ్వు ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపో. నీకు డబ్బే ముఖ్యం కదా, డబ్బు ఇస్తేనే కదా ముఖ్యం నీకు. డబ్బుకి ఇచ్చిన విలువ నీ భర్తకు, నీ మెడలో తాళి కట్టిన వాడికి, నీతో జీవితాంతం కలిసున్న నాకు విలువ లేదు, డబ్బు మాత్రమే నీకు విలువ, అంతే కదా అంటూ ఇంకా సత్యం చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది కాదండి అంటూ ఇంకా ప్రభావతి నచ్చ చెప్పాలని చూసినా ఏం వినిపించుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అసలు ఆ డబ్బులంతా ఈ మీనాయే తీసింది, మీనాననడం మానేసి నన్నంటారేంటి అంటూ ఇంకా ప్రభావతి నోరు పెంచి మాట్లాడేసరికి పైకి వెళ్ళిన సత్యం కాస్త గబగబా కిందకి వస్తాడు. మీనాయే తీసిందా? మీనా తీసిందని నువ్వెలా అంటావు అని చెప్పి సత్యం అడగడంతో మీనాయే పువ్వులు ఇవ్వడానికి వెళ్ళింది కాబట్టి ఆ పువ్వులు ఇచ్చి ఆ వంకతోటే వంటగదిలోకి వెళ్ళి కామాక్షికి టీ పెట్టి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. అసలు డబ్బులు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ తమ్ముడు నా దగ్గర ₹1,00,000 దొంగతనం చేశాడు, అవి తిరిగిచ్చినా ఇప్పుడు ఇది ₹2,00,000 దొంగతనం చేసి పట్టుకు వెళ్ళిపోయింది అనగానే, చూడండి అత్తయ్య, దొంగతనం చేయవలసిన అవసరం నాకు లేదు. మా తమ్ముడు ఏదో చిన్నతనంతో ఆకతాయితనంతో దొంగతనం చేశాడే గాని మా నాన్న దొంగతనం చేసి బ్రతకమని మాకేమీ నేర్పించలేదు, నీతిగా నిజాయితీగా బ్రతకమని చెప్పాడు అంటూ చెప్పేసేసరికి, అయినా నేను మాత్రమే డబ్బులు దొంగతనం చేశాను అంటారేంటి? మీ స్కూల్కి చాలామంది వస్తుంటారు కదా, వాళ్ళెవరైనా తీసుండొచ్చు కదా అని చెప్పి మేననగానే, లేదు నువ్వే తీసావు. చూడు ప్రభావతమ్మ, నా భార్య దొంగతనం చేసే మనిషి కాదు. ఒకవేళ నా భార్య దొంగతనం చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. చేశాను అని నింద వేస్తే మాత్రం నేను భరిస్తాను అనుకుంటున్నావా? అస్సలు భరించను, అర్థమవుతుందా? సరే, నా భార్య దొంగతనం చేసింది అంటున్నావు కాబట్టి ఆ దొంగతనం చేసింది ఎవరన్న విషయం తెలుసుకుని నీ 2,00,000 నీ ముఖాన్న కొట్టేంత వరకు నేను అస్సలు ఊరుకోను. ఇప్పుడే కామాక్షి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి 2,00,000 విషయం నేను ఆరా తీస్తాను అని చెప్పి ఇంకా బాలు చాలా కోపంగా వెళ్ళిపోతాడు. అలా మాట్లాడిన బాలు గురించి రోహిణికి బాగా తెలుసు కదా. రోజు ప్రభావతి మీనాని అంటూ ఉంటుంది. మీనాని అంటూ ఉండేసరికి మీనా ప్రతిరోజు బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇదే బాధ బాలు గనక చూశాడే అనుకో, ఖచ్చితంగా డబ్బులు ఎవరు దొంగతనం చేశారో ఏంటో తెలిసిపోతుంది. అప్పుడు ఆ డబ్బు దొంగతనం చేసింది నేనేనన్న విషయం బయటపడితే బాలు నన్ను అస్సలు క్షమించడు అని ఇంకా రోహిణి ఏం చేస్తుందంటే, ఇంకొక ₹2,00,000 మనోజ్ దగ్గర నుంచి నొక్కేసి ఆ 2,00,000 తీసుకెళ్ళి ఇంకా బాలుకి అంటే కామాక్షి దగ్గరికి వెళ్తుంది. ఆంటీ అని చెప్పాను కానీ, ఏంటమ్మా రోహిణి అని చెప్పనేసరికి, మీ ఇంట్లో ₹2,00,000 పోయాయి కదా, పాపం మీనా దొంగతనం చేసే మనిషి కాదు, కానీ ఆంటీ అర్థం చేసుకోవడం లేదు కదా. మీనాయ డబ్బులు తీసిందని ఆంటీ నమ్ముతున్నారు, అందుకోసమని నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా అని చెప్పనేసరికి, ఏంటమ్మా రోహిణి, ఏం హెల్ప్ చేయాలి? అది ఆ పోయిన 2,00,000 నేను ఇస్తాను. నేను ఇచ్చానన్న విషయం చెప్పకుండా ఆంటీకి వేరే చోట పెట్టాను, వేరే చోట వెతికాను అని చెప్పి ఏదో రకంగా మేనేజ్ చేసి వాటి విషయం గురించి మీనాని తిట్టకుండా చెయ్యండి ఆంటీ అనగానే, నువ్వెంత మంచిదానివి రోహిణి, మీ తోటికోడలు మాటలు పడుతుందని నువ్వు ₹2,00,000 ఇచ్చి మీ తోటికోడలు పరువును కాపాడుతున్నావా? నిజంగా నువ్వు చాలా గ్రేట్ రోహిణి. నీలా ఆలోచించే వాళ్ళు కుటుంబానికి ఒకరున్నా చాలు, ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. నువ్వు మంచి పని చేశావు. లేదంటే ప్రభావతి రోజు మీనాను తిడుతూనే ఉంటుంది. ఇప్పుడే ఫోన్ చేసి వదినికి చెప్తాను అని ఇంకా వెంటనే కామాక్షి కాస్త ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఏంటి అని చెప్పనగానే, వదిన నువ్వు పోయాయనుకున్న 2,00,000 దొరికేశాయి అనేసరికి, 2,00,000 దొరికేశాయా అని ఇంకా పైకి మాట్లాడడంతో, దొరికేశాయి వదిన, 2,00,000 ఇక్కడే వేరే బట్టల్లో పెట్టాను, నేనేం మర్చిపోయాను, నన్ను క్షమించు వదిన అని చెప్పనేసరికి ప్రభావతి సత్యం ఇంకా యగాదెగా చూస్తుంది. యగాదెగా చూడడంతో ఇంకా సత్యం, ఏంటి
పోయాయి అనుకున్న డబ్బులు దొరికేశాయి కదా, కానీ మీనాని నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకోగలవా? వెనక్కి తీసుకున్నా మీనా ప్రశాంతంగా ఉండగలదా? ఉండలేదు కదా. ఉండలేనప్పుడు ఎందుకు నువ్వు తనని ఇబ్బంది పెట్టడం? తనని ఇబ్బంది పెట్టకపోతే ఎలాగా అంటూ ఇంకా ప్రభావతిని కాస్త సత్యం అంటాడు. అనేసరికి 2 లక్షలు దొరికాయన్న విషయం తెలుసుకుని ఇంకా డబ్బులు తీసుకొచ్చి నా డబ్బులు నాకు దొరికాయి అని అందరి ముందు చెప్తుంది. ఏంటి దొరికాయి అని ఇప్పుడు చెప్తున్నావు అని చెప్పాను, కానీ మరి ఎప్పుడు చెప్పాలరా? దొరికాయి కాబట్టే దొరికాయి అని చెప్తున్నాను. అయినా 2 లక్షలు ఒక చోట పెట్టి మరొక చోట వెతకడం మీ పొరపాటు. దానికి మీనాని నువ్వు ఎన్నో మాటలు అన్నావు. మీనాయే దొంగతనం చేసిందని, మీనా కుటుంబం అంతా దొంగలని. నువ్వు మీనాని చాలా తప్పు పట్టావు ప్రభా. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే పనులు ఏమీ నాకు నచ్చడం లేదు. ఎంత చెప్తున్నా మీనా మీదే ఎంతసేపు నీ కంటి చూపు ఉంటే మాత్రం నేను అస్సలు ఊరుకునేది లేదు. నువ్వు మర్యాదగా ఉంటే బాగుంటుంది. లేదంటే మీనాని పదే పదే ఏదైనా అంటే మాత్రం నేను నిన్ను క్షమించేదే లేదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త సత్యం చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అది కాదండి అనగాని నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. బయటకి వచ్చావంటే మాత్రం మర్యాద దక్కదు. అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో తెలియడం లేదు, కానీ నువ్వు బాగా చేస్తున్నావు. నువ్వు ఈ మధ్యన చేసే పనులేమీ నాకు నచ్చడం లేదు ప్రభా అంటూ ఇంకా సత్యం అనేసరికి అది కాదండి అని చెప్పాను. కానీ ఏది కాదు నువ్వు నీ వేషాలు, ఎక్కిలి చేష్టలు అవన్నీ చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఇది దృష్టిలో పెట్టుకో. నీకు మళ్ళీ చెప్పే అవకాశం రాదు. ఇంకొకసారి మీనా మీద కానీ బాలు మీద కానీ ఏదైనా నింద వేయాలని చూసినా, నింద వేసి వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించాలని ప్రయత్నించినా, నువ్వే కాదు ఎవరు పంపించాలని ట్రై చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టను. వాళ్ళని నార్మల్గా వదిలిపెట్టను. అది గుర్తుపెట్టుకో. ప్రతి క్షణం కూడా వాళ్ళని నేను ఏదో ఒకటి అంటూనే ఉంటాను. నువ్వు అది గుర్తుపెట్టుకుని ఉంటే బాగుంటుంది ప్రభా. ఇంకొకసారి మీనాని నువ్వు ఏదైనా అనాలని అంటే మాత్రం నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించడం ఖాయమని సత్యం కాస్త ప్రభావతికి గట్టి షాకే ఇస్తాడు. ఇంకా ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. అసలు ఈ 2 లక్షలు ఎక్కడ పెట్టి ఎక్కడ వెతికింది అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు కామాక్షి రోహిణికి ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు నీ తోటికోడల విషయంలో చాలా మంచి పని చేశావు. నీ తోటికోడలు చాలా హెల్ప్ నీకు చేసింది అంటూ చేసేటట్టు చేశాను అని చెప్పి ఇంకా కామాక్షి నువ్వు మంచిదానివి అని రోహిణిని పొగడడం మొదలు పెడుతుంది. రోహిణి తెగ పొంగిపోతుంది. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే రోహిణియా డబ్బులు తీసింది అన్న విషయం ఎవరికి కూడా తెలీదు. ఒక్క కామాక్షికి కూడా తెలీదు, విద్యకు తప్ప. ఎందుకంటే కామాక్షి కూడా డబ్బులు లేవని చూసింది, కానీ డబ్బులు ఉన్నాయని కాదు కదా. అందుకని కామాక్షికి కూడా తెలియదు. ఇంకా రోహిణి తన తెలివితేటలు ఉపయోగించి డబ్బులు తీసి గుణగాడి ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకుంది, కానీ ఇంకా తర్వాత రాబోయే సమస్యలు, తన గతం గురించి ఎక్కడ ఎప్పుడు బయట పెడతాడా అని బాలు ఎంక్వైరీ మొదలెడితే వితిన్ 3 డేస్లో నా పుట్టు పూర్వత్రాలన్నీ కూడా తీసుకొచ్చి బయట పెడతాడు. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అంటే నేను ఏం చేయాలి, ఏ రకంగా వీళ్ళందరినీ కట్టడి చేయాలి అని చెప్పి ఇంకా రోహిణి కాస్త కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా ప్రభావతి అయితే ఆ 2 లక్షలు పోయాయి, మళ్ళీ తిరిగి నా 2 లక్షలు నాకు దగ్గరికి వచ్చేసాయి. ఎవరెన్ని తిట్టుకున్నా ఎవరెన్ని చేసుకున్నా నాకేం సంబంధం లేదు అని ప్రభావతి కాస్త వాటిని పట్టించుకోకుండా తన దారి తను చూసుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి ఇంకా ప్రభావతి శివని విడిపించడం కోసం లంచం తీసుకుందన్న విషయం బయట పడిపోయింది. కాబట్టి ఇక మీదట ఏ చిన్న తప్పు జరిగినా, ఏ చిన్న వస్తువు పోయినా అంతా కూడా ప్రభావతిని అడగాలి, ప్రభావతిని నిలదీయాలి అని చెప్పి ఇంకా సత్యం అనుకుంటాడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళ మీద నిందలు వేయడం కంటే తన మీద తనే నింద వేసుకోవడం మంచిది. ఒక చోట పెట్టి మరొక చోట వెతికిందనే నిందతో ప్రభావతిని అయితే సత్యం తిడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.